వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అర్ధరాత్రి దాటాక మొదటి రౌండ్ కౌంటింగ్ వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. తీన్మార్ మల్లన్నకి 36,210 మొదటి ప్రాధాన్యత ఓట్లొచ్చాయి. బీఆర్ఎస్ బలపరిచిన రాకేష్ రెడ్డికి 28,540, బీజేపీ బలపరిచిన ప్రేమేందర్ రెడ్డికి 11,395 ఓట్లొచ్చాయి. మల్లన్న ప్రస్తుతం 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం తొలి రౌండ్లో 96,097 ఓట్లు ఉండగా అందులో 88,369 చెల్లినవి. 7,729 ఓట్లు చెల్లలేదు. మొదటి రౌండ్ పూర్తి కావడంతో రెండో రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో నిన్న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన 3,36,000 బ్యాలెట్ పత్రాలను 25 చొప్పున తొలుత కట్టలు కట్టారు. అది మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం 4 గదుల్లో 96 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై 1000 చొప్పున ఒక రౌండ్లో మొత్తం 96,000 ఓట్లను మొదటి ప్రాధాన్య క్రమంలో లెక్కిస్తున్నారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు 4 రౌండ్లలో పూర్తి కానుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఝాన్సీ, నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి ఏదైతే ఇటు నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నిన్న మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు. అంటే యాక్చువల్ ఓట్ల లెక్కింపు అనేది మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే మొత్తం కూడా అంటే ఏదైతే ఇటు పోలైన ఓట్లన్నిటిని కూడా మొదట బాక్స్ అన్ని చేసిన తర్వాత 3 గంటల తర్వాత ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించుకుంటూనే అదేవిధంగా వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లు వేరు చేయడం అనేది కూడా ప్రక్రియ కూడా ప్రారంభించారు. అయితే చాలా మంది అభ్యర్థులు అంటే 52 మంది అభ్యర్థులు ఉండటం, ఏదన్నా ఇన్వాలిడ్ అయితే ఆ 52 మందికి కూడా వాళ్ళు చూపించి వాళ్ళ ఏజెంట్లు కానీ అభ్యర్థులు కానీ అక్కడ ఎవరుంటే వాళ్ళకి చూపించి వాళ్ళతో సంతకాలు తీసుకోవడం, అదేవిధంగా ప్రతి దగ్గర కూడా ఇలా జరగడం, అదేవిధంగా ఏదైనా ఇన్వాలిడ్ వచ్చిన దగ్గర పలువురు అభ్యర్థులు దాన్ని ఒక చిన్న అంశాన్ని తీసుకొని ఎలా ఇన్వాలిడ్ చేస్తారని చెప్పి వాళ్ళు అబ్జెక్షన్ చెప్పడం, ఇలాంటి సందర్భాల్లో దాదాపు అంటే ఒక మొత్తం 4 హాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ 4 హాళ్లలో ఇటువంటి అబ్జెక్షన్ ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఏఆర్ఓలు అంటే అసిస్టెంట్ కలెక్టర్ స్థాయి అధికారి దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అప్పుడు కూడా సంతృప్తి చెందినప్పుడు తిరిగి ఆర్ఓ దగ్గరికి వెళ్ళడం, ఆర్ఓ దానికి సంబంధించిన రూల్స్ చదివి వినిపించడం, ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఒక అబ్జెక్షన్ చెప్పిన ప్రతిసారి కూడా దాదాపు అర్ధగంట నుంచి గంట వరకు కూడా టైం పడుతుంది. దానివల్ల మొత్తం కూడా అంటే దాదాపు 7 నుంచి 8 గంటలు మొదటి రౌండ్ లెక్కింపు అనేది జరిగింది. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లని మొత్తం పోలైన 3,30,000 చిల్లర ఓట్లని మొత్తం రౌండ్ల వారీగా విభజించినప్పుడు ఒక్కొక్క రౌండ్ కి దాదాపు 96,007 ఓట్లు లెక్కింపు అనేది కొనసాగుతా ఉంది. ఈ సందర్భంలో ఈ 96,000 లెక్కించేందుకే దాదాపు 96,097 ఓట్లు లెక్కించేందుకు దాదాపు 7 గంటల సమయం తీసుకున్న పరిస్థితి. అర్ధరాత్రి 1 గంట తర్వాత ఈ మొదటి రౌండ్ కు సంబంధించిన ఫలితం వచ్చింది. దాంట్లో 96,097 ఓట్లలో 88,369 మాత్రమే ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఇన్వాలిడ్ ఓట్స్ 7,728 ఉంటే అందులో ఇటు కాంగ్రెస్ కి సంబంధించిన తీన్మార్ మల్లన్నకి ఇటు 36,210 ఓట్లు వస్తాయి. బీఆర్ఎస్ కి 28,540 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా బీజేపీ అభ్యర్థికి 11,395 ఓట్లు, అదేవిధంగా ఈ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కి 9,109 ఓట్లు. అంటే మొత్తం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మొదటి రౌండ్ లో అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఉన్నటువంటి లెక్కింపులో ఉన్నటువంటి మొదటి రౌండ్ లో దాదాపు 7,670 ఓట్ల మెజార్టీతో ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. అయితే రెండవ రౌండ్ సంబంధించి దాదాపు 2 గంటల సమయంలో రెండవ రౌండ్ ప్రారంభమైంది తెల్లవారుజామున 2 గంటలకి. అయితే ఇప్పటి వరకు కూడా ఇంతవరకు దానికి సంబంధించిన ఫలితం అంటే రాలేదు. మరొక గంట నుంచి 2 గంటల వ్యవధిలో ఈ ఫలితం వెలువడే అవకాశం ఉంది. అయితే రెండో రౌండ్ ఫలితం వచ్చిన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే ఎంత లీడ్ పెరుగుతుంది, ఇట్లా తగ్గుతుందా అనేది చూస్తే మాత్రం ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజేత ప్రకటించే అవకాశం ఉందా, అంటే మ్యాజిక్ ఫిగర్స్ చేరుకునే అవకాశం ఉంటుందా, లేదంటే రెండో ప్రాధాన్యతకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందా అనేది కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కానీ అంటే దాదాపు 90 గతంలో పోలిస్తే ఇటు టేబుల్ అధిక సంఖ్యలో ఏర్పాటు చేశారు. గతంలో కేవలం 40 టేబుల్ ఏర్పాటు చేస్తే ఈసారి 96 టేబుల్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా అంటే ఇన్ని టేబుల్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొదటి రోజు సాయం అర్ధరాత్రికే
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు స్పష్టమవుతుంది అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే చాలా అంటే ఒక ఆలస్యం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తో పాటు ఇటు వ్యాలిడ్ ఇన్వాలిడ్ కూడా తేలుతున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే మ్యాజిక్ ఫిగర్ కూడా తేటతెల్లమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో సాయంత్రం తర్వాతే మ్యాజిక్ ఫిగర్ ఎంత, అదేవిధంగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఆ మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నారా అనేది కూడా స్పష్టపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. లేదంటే మాత్రం రెండో ప్రాధాన్యతకి వెళ్లాల్సి ఉంటుంది. అది రేపు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.